ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీ ఎగ్జామ్ సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్. అదేంటంటే, ఇంతకుముందున్నటువంటి షెడ్యూల్ మార్చమని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశానుసారంగా ప్రభుత్వము మారిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ డీఎస్సీ పరీక్షల తేదీలు ఎప్పుడెప్పుడు ఉంటున్నాయి? హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? సో, సెంటర్‌లను ఎలా చూజ్ చేసుకోవాలి అన్నటువంటి తదితర అంశాలను ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. సో, ఈరోజు వార్తాపత్రికలు మనం గమనించినట్లయితే 30 నుంచి డీఎస్సీ పరీక్షలు. ఈ నెల 25 నుంచి హాల్ టికెట్లు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. సో, ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ప్రకారము మనకి యాక్చువల్‌గా ఇంతకుముందు ఉన్నటువంటి డీఎస్సీ షెడ్యూల్ రద్దయింది. హైకోర్టు ఆదేశాల ప్రకారము. కొత్త డీఎస్సీ షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినటువంటి ఆహ్, సారాంశం ఏంటంటే, ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయని, ఈ నెల 20వ తేదీన 20వ తేదీ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో 6,100 ఉపాధ్యాయుల నియామకం కోసం ముందుగా ప్రకటించిన డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. డీఎస్సీ 2024 పరీక్షల కోసం ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని మంగళవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 14 రోజుల పాటు 2 సెషన్స్‌లలో పరీక్షలు నిర్వహించేలా టైమ్ టేబుల్‌ను రూపొందించామన్నారు. సో, టోటల్‌గా 14 రోజులు ఉంటాయి. 14 రోజులు 2 సెషన్స్, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ 2 షిఫ్ట్స్ ఉంటాయి. సో, 14 రోజులు ఈ ఎగ్జామ్ జరుగుతాయి. డీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు. సో, మన మిత్రులు డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు ఈ మారిన షెడ్యూలు, ఆ తేదీలను, ఆ సెషన్స్‌ని మీరు గుర్తుంచుకోవాలన్నటువంటిది ఈ వార్త యొక్క సారాంశం. తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్‌లో మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి వివరించారు. సో, ఇది హైకోర్టు ఆర్డర్స్ మనకు తెలిసిందే. హైకోర్టు ఏం చెప్పింది? టెట్‌కి, డీఎస్‌కి మధ్య 4 వారాల గ్యాప్ ఉండేటట్లు మీరు షెడ్యూల్ రూపొందించాలని డైరెక్షన్స్ ఇచ్చింది ప్రభుత్వానికి. సో, ఆ విధంగా హ్మ్, ఆ డైరెక్షన్స్‌ని అమలు చేస్తూ ఇప్పుడు మా షెడ్యూల్‌ని రిలీజ్ చేయడం జరిగింది. సో, సెంటర్‌లను ఎంపిక చేసుకోవడానికి మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్ల ద్వారా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని, హాల్ టికెట్లను మార్చి 25వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సో, ఇక్కడ ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే, మన సెంటర్‌లను మార్చుకోవడానికి కూడా మనకు వెసులుబాటు కల్పించారు. సెంటర్‌లను మళ్ళీ చూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు అనుకూలంగా, మనకు దగ్గరగా ఉన్నటువంటి సెంటర్‌లు మార్చుకోవడానికి మార్చి 20 నుంచి వె వెబ్ ఆప్షన్ల ద్వారా ఈ సెంటర్‌లను ఎంపిక చేసుకోవచ్చు. చేసుకున్నాక హాల్ టికెట్లు 25వ తేదీ నుంచి 5 రోజుల గ్యాప్ ఉంది. 25వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సో, ఫ్రెండ్స్, ఈ మారిన షెడ్యూల్ ఉన్నటువంటి ఈ రోజుల్లోనే ఈ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రిపరేషన్‌ని మరింత ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. సో, దీనికి సంబంధించినటువంటి సైకాలజీ లేకుంటే ఎలా టైం ప్లాన్ చేసుకోవాలి, లేకుంటే సబ్జెక్ట్స్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మెథడాలజీని ఎలా ప్లాన్ చేసుకోవాలి, కంటెంట్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నటువంటివన్నీ నేను ముందు వీడియోస్‌లో చెప్పాను. మెథడాలజీకి ఎలా ప్రిపేర్ కావాలి, కంటెంట్‌కి ఎలా ప్రిపేర్ కావాలి, తర్వాత జీకేకి ఎలా ప్రిపేర్ కావాలి, మెథడాలజీకి ఏ విధమైనటువంటి వ్యూహాన్ని రచించుకోవాలి, తదితర విషయాలు నేను ముందు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అంశం గురించి మాట్లాడాను. మీరు ఆ వీడియోలు కూడా చూసి మీ యొక్క మీ ప్రిపరేషన్ ప్రణాళికను సమయానికి తగినట్టు ప్రిపేర్ చేసుకొని విజయాన్ని సొంతం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.